ఒక సహోదరుని నాతో చెప్తున్నాడు, ఒక మంచి భక్తి కలిగిన అమ్మాయికి ఇచ్చి ఈ వ్యక్తిని వివాహం చేశారు. వివాహమైన కొద్ది రోజులకే అసలు రంగు ఏంటనేది బయటపడింది. ఏంటి ఇతను అసలు రంగు అంటే, ఇతను ఒక మంచి డ్రింకర్ అన్నమాట, తాగుబోతు. నమ్మకంగా పనికి వెళ్తాడు, ఉదయకాలం నుంచి రాత్రి వరకు కష్టపడతాడు, అవి తీసుకొచ్చి నమ్మకంగా ఓ చోట కట్టేస్తాడు, సమర్పించేస్తాడు. ఎక్కడో మీ అందరికీ బాగా తెలుసు కదా, నమ్మకంగా తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాడు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, తల్లిదండ్రులు చెప్పారమ్మా, ఏది ఏమైనా కష్టమైన సుఖమైన నీ బ్రతుకు అతనితోనే, ప్రార్థన చేసుకో మారతాడు అని ధైర్యం చెప్తా ఉంటుంటే తల్లిదండ్రుల మాట నమ్మి అలాగే అతనితో కొనసాగుతూ ఉంది. ఏ రోజు అతని మీద ఆధారపడలా. 4 ఇళ్లలో పాస్ పనులు చేసుకొని, అంట్లు దోముకొని, షాపులు ఎదురుగా వాకిళ్లు ఊడ్చి, కల్లాపు జల్లి వాళ్ళిచ్చే 600-500తో బ్రతుకుతుంది. సరే, వివాహమైంది, మారలేదు ఇతను. మరేమన్నా పిల్లలు పుడితే అన్నా మారతాడేమోనని వాళ్ళు ఆశపడితే దేవుడు కనికరించి వాళ్ళకి 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. తొండ ముదిరి ఓసర వల్ల అయిపోయినట్లుగా ఈ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇతను మారలేదు. సరిగదా ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు దాకా ఇతను కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని తాగేవాడు. ఈ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నువ్వు సంపాదించిన డబ్బులు కూడా నాకు ఇవ్వు, నేను తాగాలని అడగడం ప్రారంభించాడు. పిల్లల్ని అసలు ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు పెట్టి వీరబాదుడు బాధేసేవాడు. రక్తాలు వచ్చేసేటట్లుగా, చచ్చిపోతారేమోనన్నట్లుగా కొట్టేసి ఆ ముందుకి ఇతను ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వకపోతే గనక ఒక భయంకరమైన క్రూరమైన జంతువులాగా ప్రవర్తించేవాడు. ఒకనొక రోజు ఇలాగే రక్షణ సువార్త సభలు జరుగుతుంటే బాగా తాగి తూలుతూ, ఏంటి వీడ గోల, వెళ్ళి కాసేపు మనము ఎంటర్టైన్మెంట్ చేద్దాం, కాసేపు ఏంటో వాళ్ళ అంతేంటో చూసొద్దాం అనేసి ఆ సువార్త సభ దగ్గరికి రావడానికి వచ్చి అలా దూరంగా నిలబడి చూస్తా ఉంటేనంట, ఇందాక దైవజనులు ఆరాధన చేశారు కదా, అలాగే ఒక యవనస్తురాలు నిలబడి ఆరాధన చేస్తుంది. ఇతను ఎందుకు వచ్చాడంటే, పొళ్ళు నూరుకుంటూ వీళ్ళని ఎలా అయినా సరే అల్లరి చేయాలి, మీటింగ్ ని డిస్టర్బ్ చేయాలని వచ్చిన వ్యక్తి ఈయన తెలియకుండానే దేవుని అభిషేకం అతని తాకడం ప్రారంభించిందంట. దేవుని అగ్ని అతని తాకడం ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుని అగ్ని అతని తాకుతుందో ఏదో ఇతని తెలియకుండానే ఏదో విడిచిపోయిందంట. ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, తిరిగి లేచాడు. మరలా తిరిగి ఉదయాన్నే తిన్నగా వెళ్ళిపోయి మందు కొట్టు దగ్గరికి వెళ్తేనంట, ఆ వాసన చూస్తుంటే కడుపులో తిప్పేయడం ప్రారంభించిందంట. ఓ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందంట. అసలు ఏం జరిగింది, ఏమైంది అంటే, రాత్రి ఏదో నాలో నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది, ఏదో నన్ను తాకినట్లు అనిపించింది, నా హృదయం అంతా, నా దేహం అంతా తేలికైపోయినట్లుంది. ఈ రోజు దాని మీద నాకు అసహ్యం కలిగిపోయింది. ఏమండి, ఎవరు డబ్బులిచ్చి బలవంతాన మార్చారు, ఎవరు మతం మార్చేశారు, ఎవరు వాళ్ళని ప్రలోభం పెట్టారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హృదయాంతరంగములను మార్చే దేవుడై ఉన్నాడు. నీ ప్రవర్తన, నీ స్వభావం ఎలాంటిదైనా ఏ వ్యక్తి దాన్ని మార్చలే. తన భార్య ఎన్నో సంవత్సరాలు ఏడ్చింది, ఎన్నో సంవత్సరాలు చెప్పింది, పిల్లల్ని చూపించింది, అయినా మారని వ్యక్తి ఒక్కసారి దేవుని శక్తి అలా తాకంగానే ఏమైపోయాడంట, అతని ముందున్న అడ్డు తెర ఏమైపోయింది, తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.